సక్సెస్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. ఫ్యామిలీ లైఫ్లో అయినా కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కానీ, పెట్టిన బిజినెస్లో అయినా కానీ, స్టూడెంట్ లైఫ్లో కానీ సక్సెస్ అవ్వాలి అన్న కోరిక ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఎలా? ఏదో ప్రయత్నం చేస్తుంటాం, సక్సెస్ అవ్వలేకపోతున్నాం, ఆగిపోతున్నాం. ఏం జరుగుతుంది? యాక్చువల్గా వాట్ ఈస్ ద కీ టు సక్సెస్ అవ్వాలంటే ఆ కీ ఏంటి? ఒక కీ కాదు, 10 కీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే ఈ 10 కీస్ని, ఈ 10 పాయింట్స్ని ఆచరిస్తారో ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 10 కీస్ కూడా మీరు నోట్ చేసుకుని ప్రతిరోజు కనుక దీన్ని ఫాలో అవుతుంటే 100% విజయం మీదే అవుతుంది. ఫస్ట్, నెంబర్ 1 కీ, సెట్ క్లియర్ గోల్స్. లైఫ్లో గోల్ ఉండాలి అంటారు. గోల్కి అది కావాల్సింది క్లియర్ గోల్ కావాలి. ఎస్, లైఫ్లో స్పష్టమైన గోల్. ఏం సాధించాలనుకున్నావు, క్లారిటీ ఒకటి కావాలి. ఏదైతే గోల్ సెట్ చేసుకున్న తర్వాత దానికి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, క్లారిటీ ఉండాలి. నీ గోల్ నీకు విజువలైజ్ అవుతుండాలి. ప్రతిరోజు కూడా నీ లక్ష్యం నీకు కనిపిస్తుండాలి, రాసి పెట్టుకొని ఉండాలి. సెకండ్ కి, స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్. ఏదైతే నువ్వు పని చేస్తున్నావో దానిలో ఎథిక్స్ అనేవి ఉండాలి. లేజినెస్ మరియు సక్సెస్ అనేది రెండు ఒక దగ్గర ఉండలేవు. ఇప్పటివరకు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కూడా లేజీ పర్సన్ కాదు, ఏ లేజీ పర్సన్ కూడా సక్సెస్ అవ్వలేడు. నువ్వు లేజీగా ఉంటున్నావా, సక్సెస్ అవ్వలేవు. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ కావాలి. అవసరమైతే ఎంతైనా కష్టపడడానికి సిద్ధం ఉండాలి. ఏదో చేస్తాను కాదు, ఏదైనా చేస్తాను అన్న ఆలోచనతో ఉండాలి. డైలీ 1 స్టెప్ ఎక్స్ట్రా కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. దట్ ఈస్ ద కీ. థర్డ్ కీ ఇస్ కన్సిస్టెన్సీ. నిరంతరంగా ప్రయత్నం చేయడం. నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఉండవో, రెగ్యులర్గా ఉండవో, నువ్వు చేస్తున్న పనిలో నీకు రిజల్ట్ రాదు, నువ్వు ఓడిపోతావు. ఎప్పుడైతే నువ్వు కన్సిస్టెన్సీగా ఉంటావో, నిరంతరంగా పనిచేస్తావు, ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం చేసే ప్రయత్నంలో కన్సిస్టెన్సీ లేదు, నిరంతరంగా ప్రయత్నం లేదు, మన గ్రోత్లో కూడా కన్సిస్టెన్సీని మనం ఆశించుకోకూడదు. కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ టు గెట్ సక్సెస్. ఫోర్త్ కీ ఈజ్ అ డిసిప్లైన్. మనుషుకునే మంచి అలవాట్లో అతి పెద్ద అలవాటు ఏదైనా ఉందంటే డిసిప్లైన్. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా డిసిప్లైన్ కావాలి. నువ్వు చదువుల్లో, నువ్వు పడుకునే విధానంలో, నువ్వు తినే తిండిలో, ప్రతి చేసే విషయంలో, ఆలోచించే విధానంలో డిసిప్లైన్ అనేది కావాలి. సో సే నో టు నెగటివ్ థింగ్స్, సే నో టు నెగటివ్ టెంప్టేషన్స్. ఏదైతే నువ్వు టెంప్ట్ చేస్తున్నావో ఆ టెంప్ట్ అవ్వకుండా నువ్వు డిసిప్లైన్గా ఏదైతే చేయాలనుకున్నావో అదే చేసుకుంటూ అదే సమయంలో కంప్లీట్ చేసే విధంగా డిసిప్లైన్ మెయింటైన్ చేయడం ఇస్ ద కీ. ఫిఫ్త్ కీ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్. అవసరమైతే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వేదైతే లక్ష్యం పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నావో దానికోసం ఏదైతే త్యాగం చేయాల్సి వస్తుందో అవసరమైతే దాన్ని త్యాగం చేసి ముందుకెళ్ళాలి. టెంపరీ హ్యాపీనెస్ కోసం నువ్వు చూస్తే పర్మనెంట్గా లాస్ అయిపోతావు. టెంపరీగా పెయిన్ తీసుకోవడం సిద్ధంగా ఉంటే పర్మనెంట్గా హ్యాపీగా ఉంటావు. కాబట్టి టెంపరీ సాక్రిఫైజింగ్ అంటే ప్రస్తుత కాలంలో త్యాగాలు చేసుకుంటూ చేసే ప్రయత్నం వల్ల ఫ్యూచర్లో సక్సెస్ అనేది, హ్యాపీనెస్ అనేది మన లైఫ్లో ఉంటుంది. సిక్స్త్ కీ టు సక్సెస్ ఈజ్ కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్. కంటిన్యూస్గా లెర్నింగ్ యాటిట్యూడ్ కావాలి. లెర్నింగ్ యాటిట్యూడ్ లేకుండా ఏ వ్యక్తి కూడా సక్సెస్ అవ్వలేడు. జీవితం నుంచి నేర్చుకోవాలి, చేసే పనుల నుంచి నేర్చుకోవాలి, ఓటమి నుంచి నేర్చుకోవాలి, వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి. అందుకే నేర్చుకునే యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, ట్విట్టర్ అయినా వస్తున్నట్టు ఏ కొత్త యాప్ అయినా కానీ గత 10-20 సంవత్సరాల ముందు లేవు కదా. వాటిని ఫౌండ్ చేసిన వాళ్ళు, వాటిని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో కనుక లెర్నింగ్ యాటిట్యూడ్ లేకపోతే ప్రపంచంలో ఇవన్నీ ఉండేవా? అసలు లెర్నింగ్ యాటిట్యూడే లేకపోతే ఇన్వెన్షన్ అనేది ఉండదు. నీ లైఫ్లో సక్సెస్ రావాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్ కావాలి. దిస్ ఈజ్ ద కీ. సెవెంత్ కీ ఈజ్ లిజనింగ్ అబిలిటీ. వినే గుణం ఉండాలి, వినే క్వాలిటీ ఉండాలి, వినే తత్వం మనలో ఉండాలి. సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క జీవిత చరిత్రలు వినాలి, సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మాటలు వినాలి, సక్సెస్ స్టోరీస్ వినాలి, పెద్దవారి మాటలు వినాలి, టీచర్స్ మాట వినాలి, మోటివేటర్స్ మాట, ట్రైనింగ్స్ మాట, పేరెంట్స్ మాట వినాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీ గురించి ఏదైతే కామెంట్ చేస్తున్నారో, మీ గురించిన కామెంట్స్ మీరు ఉండాలి. మీ గురించి నెగిటివ్ ఎవరైతే మాట్లాడుతున్నారో అవి కూడా మీరు వినగి వాటిని సరి చేసుకోగలాలి. లిజనింగ్ స్కిల్ లేనివాడు ముందుకు వెళ్ళలేడు. లిజనింగ్ చేసేవాడే తను కరెక్షన్ చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఎ కీ టు సక్సెస్. ఎయిత్ కీ ఈజ్ నెవర్ క్విట్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, వదిలివేయకూడదు. ఓటమి అంటే ఏంటో తెలుసా? వదిలివేయటమే ఓటమి. నువ్వు వదిలేసావా, ఆపేసావా, ఆగిపోయావా, అదే ఓటమి. 99.99% వ్యక్తులు కేవలము వారు గెలవబోయే ముందే ఆగిపోతున్నారు. చేసే ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు రావచ్చు. ఆ వాటిని చూసి ఎప్పుడైతే నువ్వు ఆగిపోతావో, గివప్ చేస్తావో నువ్వు ఓడిపోయినట్లే. గివప్ చేయకుండా ముందుకెళ్ళి ఉండే ఆ 0.1% పీపులే సక్సెస్ అవుతున్నారు. సో నెవర్ క్విట్. ఒకసారి నువ్వు కమిట్ అయ్యావా, క్విట్ చేయకుండా ముందుకెళ్తుండు, విజయం నీ సొంతం అవుతుంది. నైన్త్ ఈజ్ డోంట్ అఫ్రైడ్ టు టేక్ రిస్క్.
నువ్వు రిస్క్ తీసుకోవడానికి భయపడబాకు. నువ్వు ఎప్పుడైతే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటావో ఖచ్చితంగా నీ లైఫ్లో చాలా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉంటాను అంటే కలవదు. రిస్క్ తీసుకొని క్యాలిక్యులేటెడ్గా ముందుకెళ్ళగలగాలి. ఎవరైతే రిస్క్ తీసుకుంటాడో ఆ వ్యక్తి గొప్ప సక్సెస్ని సాధించగలుగుతాడు. రిస్క్ తీసుకొని వాడు ఎప్పుడు కూడా కంఫర్ట్ లైఫ్లోనే ఉంటాడు, కంఫర్ట్ జోన్లో ఉంటాడు. యావరేజ్ లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. నీకు ఎక్స్ట్రాడినరీ లైఫ్ కావాలా, ఎక్స్ట్రాడినరీ సక్సెస్ కావాలా? టేక్ రిస్క్. ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత గొప్ప సక్సెస్ నీ చెంత చేరుతుంది. 10th key is have a mentor. నీ లైఫ్కి ఒక మెంటర్ అనేవాడు కావాలి. నేను నడిపించే ఒక గురువు, ఒక మెంటర్ కావాలి. మెంటర్ లేకుండా చేసే ప్రయాణం గుడ్డిగా చేసే ప్రయాణమే. ఎందుకంటే లైఫ్లో మనం ముందుకెళ్ళే సమయంలో ఎప్పుడెక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మనకు తెలియదు. ఆ ఇబ్బందుల్లో నుంచి బయటపడాలంటే ప్రాబ్లంలో ఉన్న వ్యక్తికి సమస్యకు పరిష్కారం అర్థం కాకపోవచ్చు. ఒక మెంటర్ మిమ్మల్ని నడిపిస్తాడు. మెంటర్ ఎలా ఉండాలంటే తను స్వతహాగా సక్సెస్ అనే వ్యక్తి అయి ఉండాలి. నీ సక్సెస్ని కోరుకునే వ్యక్తి అయి ఉండాలి. నీ బలాలు బలహీనతలు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. నీ మంచిని కోరుకునే వ్యక్తి, నిస్వార్థంగా నీకు దారి చూపించే వ్యక్తి ఒక మెంటర్గా ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి 10 keysని ఫాలో అవుతాడో ఖచ్చితంగా తన లైఫ్లో గొప్ప స్థాయిలో సక్సెస్ సాధిస్తాడు. కానీ ఎవరైతే ఓడిపోతున్నారో ఈ 10 keysలో ఏదో కీ మిస్ అయి ఉంటుంది, అందుకే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ 10 pointsని కూడా మీరు నోట్ చేయండి. మీకు ఏదైతే ఈ పాయింట్స్ విన్న తర్వాత ఎస్ ఇది స్ట్రాంగ్ పాయింట్, నేను మిస్ అవుతున్నాను మీకు అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచండి. అది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా కనిపిస్తుంది. ఏ కీస్ అయితే మీరు ఫాలో అవుతున్నారో వాటిని కూడా టైప్ చేసి తెలియచండి. నాకు కూడా తెలుస్తుంది మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్.